పుష్ప 2 హిట్ తో బన్నీ మంచి జోష్ మీద ఉన్నాడు. కానీ ఇదే సమయంలో సంజయ్ థియేటర్ కి బన్నీ రావడం, అక్కడ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందడం, ఒక అభిమాని మృతి చెందడం, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణంగా బన్నీని పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే విడుదల కావడం, ఇవన్నీ ఒక నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోతూ వచ్చాయి. రాత్రి అరెస్ట్ కావడం, ప్రొద్దుడికే బెయిల్ మీద రావడం. సంజయ్ థియేటర్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి ఇచ్చినటువంటి ఆల్రెడీ ఒక వినతి పత్రం ఇచ్చారు ముందుగానే. బన్నీ యాక్టర్ ఈ రోజు సినిమా థియేటర్కి వస్తున్నాడు, కొంచెం సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని. కానీ పోలీసులు దాని మీద స్పందించలేదు. స్పందించకపోవడంతో బన్నీ వెళ్ళడం, తొక్కిసలాట జరగడం దురదృష్టకరం. కానీ సాధారణంగా ఒక విఐపీలు కానీ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు? దీని మీద నేను ఇప్పుడు చర్చించాలనుకుంటాను. తర్వాతే మిగిలిన విషయాలు చెప్తాను. ఎక్కడైనా ఒక స్టార్ వచ్చినప్పుడు, ఒక అభిమాని వచ్చినప్పుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా స్టార్, ఇంకొక విఐపీ వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది మనమే. నష్టం జరిగితే పోయేది మన కుటుంబమే. ఇది కాదని ఒళ్ళు తెలియకుండా జనం మధ్యకి వెళ్ళిపోతే, ఆ జనం తొక్కిసలాట మధ్య మన పిల్లలకు మనము ప్రాణాలు కోల్పోతే మన కుటుంబానికి దిక్కెవరు? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అభిమానం ఉంటే గుండెల్లో ఉంచుకోండి. అవకాశం ఉంటే వీలైనప్పుడు సినిమాకి వెళ్ళండి. లేదంటే అవకాశం వస్తే వీలైనప్పుడు మీ నచ్చే అభిమానుని, మీ నటుడినో లేదంటే ఆ స్టార్నో రాజకీయ నాయకుడినో చూడండి. అంతేగాని ప్రాణాలు పణంగా పెట్టి మాత్రం ఇప్పుడు వెళ్ళొద్దు. ఇప్పుడు చూడండి, పాపం ఆ చనిపోయిన ఆవిడ, ఆ కొడుకు పాపం హాస్పిటల్లో ఉన్నాడు. ఆ కుటుంబానికి దిక్కెవరు? 25 లక్షలు బన్నీ ఇచ్చినంత మాత్రం ఆ కుటుంబానికి జరిగినటువంటి లోటును ఎవరైనా తీర్చగలరా? కాబట్టి అభిమానులు కానీ ఫాలోవర్స్ కానీ మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల్లో చాలా మంది అభిమానులు తాగేసి బళ్ళ మీద విచ్చలవిడిగా తిరుగుతుంటారు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, కారుల మీద ఇష్టానుసారంగా నిలబడతా ఉంటారు. ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ బన్నీ ఇన్సిడెంట్ లో జరిగినటువంటి సంఘటన ఒక నిదర్శనం. ఈ ఇన్సిడెంట్ చూసుకుని మన కుటుంబాలని ఎవ్వడు కాపాడు, ఎవ్వడు రాడు, మనకి ఎవ్వడు సాయం చేయడనే విషయాన్ని ఈ విషయం తెలుసుకోవాలి. ఇక బన్నీ విషయానికి వస్తే, బన్నీ పుష్ప 2ను ఫ్లాప్ చేయాలని చాలా మంది ట్రై చేశారు. కానీ ఇది మెగా అభిమానులని కొంతమంది అన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి, బన్నీ వీళ్ళంతా ఒకటే కుటుంబం. ఏ కుటుంబంలో విభేదాలు లేవు? మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు లేవా? బాలకృష్ణ కుటుంబంలో విభేదాలు లేవా? చిరంజీవి కుటుంబంలో విభేదాలు, అందరి కుటుంబాల్లో విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలను చూసుకుని స్టార్డమ్ మీద దెబ్బ కొడదామని అభిమానులు కొంతమంది పిచ్చెక్కి ఏదైనా చేసినా సరే అది కాదు అనేది ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి 3 సినిమాలు నేను ప్రస్తావిస్తాను. ఇందులో జవాన్ సినిమా మతం పేరుతో షారుఖ్ ఖాన్ ఫ్లాప్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో హడావుడి చేశారు, బ్యాన్ జవాన్ అంటూ. కానీ అది 1000 కోట్లు దాటింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరాను కూడా కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ చేయాలని చాలా ట్రై చేశారు సోషల్ మీడియాలో. కానీ ఆ సినిమా కూడా 700 కోట్లు దాటింది. ఇప్పుడు పుష్ప 2ని చాలా మంది ఫ్లాప్ చేయాలని ట్రై చేశారు, 1000 కోట్లు దాటి. అంటే నెగిటివ్ అభిప్రాయంతో సోషల్ మీడియాలో హడావిడి చేసే వాళ్ళందరూ కూడా హౌలాగాళ్ళని అర్థమైపోయింది, ఖచ్చితంగా అర్థమైపోయింది. సినిమాలో దమ్ము ఉంటే, సినిమా అట్రాక్టివ్గా ఉంటే, సినిమాలో మంచి సీన్లు ఉంటాయి, సినిమా హిట్ అవుద్దని ఎంత నెగిటివ్ ఉన్నా ఆ సినిమాలో కలెక్షన్స్ వస్తాయి అనేది అర్థమైపోయింది. ఆ సినిమాకి 2000 టికెట్ పెట్టినా పోతారు జనం, సినిమాకి వెళ్ళిపోతారనేది అర్థమైపోయింది. దానికి సంకలు కొట్టుకుని ఏదో సోషల్ మీడియాలో హడావుడి చేసి తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత 3 రోజులు బాధపడి, కన్నీళ్లు గార్చి, తిండి లేక బాధపడి, మా అభిమానం కోసం నేను చేస్తే ఈడేం ఇలా చేశాడని ఫీల్ అయ్యే అభిమానులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ నెగిటివ్ పబ్లిసిటీ చేసే వాళ్ళందరూ కూడా వేస్ట్ గాళ్ళని, హౌలాగాళ్ళని అర్థమైపోయింది ఈ సినిమాలు 3తో ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎన్ని చేసినా సరే ఒక కుటుంబానికి రక్త సంబంధం ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఒకటే, ఈ రోజు కాకపోతే రేపైనా. బన్నీ సినిమా అయిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్తే చిరంజీవి అభిమానించాడు, ఆదరించాడు, వద్దని ఏమనలేదు. వాళ్ళ మధ్య బోల్డ్ విభేదాలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో విభేదాలు ఉంటాయి. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంఘటనలు, ముఖ్యంగా బన్నీ వెళ్ళినప్పుడు చనిపోయినటువంటి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినప్పటికీ ఆ కుటుంబానికి తీరం లోటు జరుగుతుంది. ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేరు. కాబట్టి మన కుటుంబాలని మనమే కాపాడుకోవాలనేది ముందు తెలుసుకోవాల్సినటువంటి ఈ పుష్ప 2లో జరిగినటువంటి పరిణామాల్లో ఒక అంశం. రెండోది, కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేసినా దమ్మున్న సినిమాని ఎవడు ఆపలేడు అనేది. కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ చేసి బాధపడకూడదు అనేది రెండో అంశం. ఇంకా మూడోది, కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఎప్పటికైనా ఒకటే అవుతుంది అనడానికి ఈ సంఘటన కూడా ఇంకొక. ఇలాంటి అంశాలు ఎన్నో మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పుష్ప 2 తర్వాత ఎపిసోడ్స్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి దురాభిమానం, కుటుంబాన్ని కాపాడుకోవడం, స్టార్స్ కి విపరీతమైన ఇమేజ్ ఇచ్చి ప్రాణాల మీద తెచ్చుకోవడం అనేది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. Please subscribe our channel.